గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్న అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగితే తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని తగలబెట్టారు. తర్వాత రాళ్లు రువ్వి దాడి చేశాయి టీడీపీ శ్రేణులు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు వ్యతిరేకంగా నిన్న జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా ఆయన ఇంటిపై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దాడి టైంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. అసలు ఏపీలో వరుసగా జరుగుతున్న దాడులు దేనికి సంకేతమన్న చర్చ అయితే జరుగుతోంది. ఇదే విషయంపై ఇవాళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో ఇంటిని తగలపెట్టేశారు జోగి రమేష్ ఇంటిని. నిన్న జరిగిన కామెంట్స్ పై ఇంకా రచ్చ కంటిన్యూ అవుతోంది. సో ఎలా చూడాలి అంటే మరి ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ 2 days గా జరుగుతున్న పరిణామాలు అవి రాష్ట్రానికే మంచిది కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, లోకేష్ ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయిన తర్వాత, కొంత ఇప్పుడు వైజాగ్ కి చాలా పెట్టుబడులు తీసుకొచ్చారు. గూగుల్ రావడం అన్నది చాలా పెద్ద అంశం, డాటా సెంటర్ రావడం అన్నది చాలా పెద్ద అంశం. ఉన్న ఒక పత్రిక కథనం ప్రకారం 25% దేశంలో వచ్చిన పెట్టుబడులు 20% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఓకే, లాస్ట్ అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ గవర్నమెంట్ మళ్ళీ 3rd టర్మ్ తీసుకున్న తర్వాత. సో పెట్టుబడులు వెల్లువగా వస్తున్న సమయంలో ఇటువంటి శాంతి భద్రతల ఇన్సిడెంట్ జరగడం అంటే, అంబటి రాంబాబు ఇంట్లో నిన్న ఆయన కామెంట్ చేశారు. ఎస్, దానికి రియాక్షన్ గా ఆయన ఇంటి మీద దాడి చేశారు. రాత్రి ఇల్లు కూడా తగలబెట్టారు. ఇప్పుడు మళ్ళీ జోగి రమేష్ ఇంటికి కూడా నిప్పు పెట్టారు. సో ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, అల్టిమేట్ గా ఓకే, అంబటి రాంబాబు నిన్న ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. దాన్ని వైసీపీ అధినేత జగన్ వెంటనే ఖండించాల్సి ఉండే. 10-10:30 గంటలకు ఆ ప్రాంతంలో మాట్లాడితే కనీసం సాయంత్రం వరకైనా జగన్ మీ పార్టీ శ్రేణులు ఇట్లా మాట్లాడకండి అని ఓరల్ ఇన్స్ట్రక్షన్ అయినా ఇచ్చేది ఉండే. సరే, జరగలేదు. కానీ ఇప్పుడు వైసీపీ కాదని టీడీపీని ఎన్నుకున్నప్పుడు మళ్ళీ ఇదే విధంగా ఓకే, నిన్న అంబటి రాంబాబు కామెంట్ చేశారు. ఓకే, మళ్ళీ జోగి రమేష్ ఆల్రెడీ మొన్న 80 రోజులు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి నిప్పంటించడం అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి కంటిన్యూ అవుతాయి. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 1-2 నెలలు కూడా ఇదే విధంగా అటాక్స్ జరిగాయి. ఎందుకంటే పల్నాడులో, ఎస్పెషల్లీ పల్నాడు ప్రాంతం, మిగతా ప్రాంతాల్లో, ఇక్కడ పల్నాడులో పిన్నెల్లి సోదరులు అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అరాచకాలు చేశారు. దానికి రివర్స్ గా టీడీపీ క్యాడర్ ప్రతిఘటించారు. ఎన్నిక జరిగిన తర్వాత 1-2 నెలలు ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని వైసీపీ చాలా ఇబ్బందులు పెట్టిందని ఆ కక్షతో ప్రతీకార దాడులు జరిగాయని అనుకుందాం. బట్ ఈ ప్రతి దాడులు అన్నది ఈ 5 సంవత్సరాల టర్మ్ లో కూడా కంటిన్యూ అవుతే అది మంచిది కాదు అని నేను అంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇది కాదు. ఎందుకంటే ఆయన ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే పోలీసు శాఖకి ఆ విధంగా స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు. పోలీసులకి లా అండ్ ఆర్డర్ సంబంధించి, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో మీకు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ను కంట్రోల్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఓల్డ్ సిటీలో మిగతా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్లతో ఎంఐఎం అంటగాగేది. దానివల్ల శాంతి భద్రతల పరిస్థితి. ఎందుకంటే చెన్నారెడ్డిని అధికారం నుంచి దించడానికి పాత బస్తీలో మత కలహాలు సృష్టించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే సొంత పార్టీ నేతలు ఆ విధంగా చేసిన పరిస్థితి. టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఎంఐఎం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆ విధంగా చేశారు. సో మత కలహాలు లేవు ఓల్డ్ సిటీలో అంటే అది చంద్రబాబు నాయుడు హ్యాండ్లోనే. సో నార్మల్ చంద్రబాబు నాయుడు ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందంటే, అది పార్టీ క్యాడర్ అయినా వేరే వ్యక్తులైనా ఎవరైనా సరే తన హయాంలో ఈవెన్ పరిటాల రవిని కూడా ఆయన కంట్రోల్ చేశారు. 95 to 2004 మధ్య ఫ్యాక్షనిజాన్ని చాలా వరకు కంట్రోల్ చేశారు చంద్రబాబు నాయుడు హయాంలో. సో ఆ విధంగా తన మన పర తేడా లేకుండా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఆ విధంగా ఉంది. కానీ నాకు ఇప్పుడు ఆ విధంగా కనిపించట్లేదు. లాస్ట్ 2-3 days గా జరుగుతున్న పరిణామాలు చూస్తే, ముఖ్యంగా ఆయనను జైలుకు పంపించిన తర్వాత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నేను మారాను పూర్తిగా, అంటే అడ్మినిస్ట్రేటర్స్ బాగా నమ్ముతారనే బదులు పార్టీకి సంబంధించిన వ్యక్తుల నుంచి వస్తున్న ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడికి తలొగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే విధంగా కంటిన్యూ అవుతే స్టేట్ కు పెట్టుబడులు రావు.
మరో బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి పరిస్థితి అయితే ఓకే, నేను అంబటి రాంబాబు మీద నీ జర్క్ రియాక్షన్ అంటావు. నీ జర్క్ అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అంత తీవ్రంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గురించి చాలా దారుణంగా మాట్లాడారు. ఆ నీ జర్క్ రియాక్షన్ వచ్చింది, అది ఓకే. మళ్ళీ ఇవాళ జోగి రమేష్ ఇంటి మీద ఇప్పుడు అటాక్ ఏ విధంగా అనాలి? జోగి రమేష్ మీద ఆల్రెడీ 80 రోజులు ఆయన నకిలీ మద్యం కేసులో అనుభవించి వచ్చారు. పైగా నేను జోగి రమేష్ ఇక్కడ వెనకేసుకు రావట్లేదు, ఆయన శుద్ధపూస కాదు. ఇదివరకు చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినప్పుడు ఆయన ప్రధానంగా భూమిక వహించారు. అప్పుడు పట్టాభి కామెంట్ చేస్తే చంద్రబాబు ఇంటి మీద దాడి చేసేందుకు వెళ్లి జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఒక కోటరీ ఉంటది. ఏంటంటే చంద్రబాబు మీద ఎవరెంత అటాక్ చేస్తే వాళ్ళకి ఆ పదవులు ఇస్తాం. జోగి రమేష్ ఏకంగా మంత్రి పదవి ఇచ్చేశారు. పార్థసారథి ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అండ్ సమాచార మంత్రికి ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా, పార్టీలో సీనియర్ అయిన పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వకుండా జోగి రమేష్ కు మంత్రి పదవి రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు ఇంటి మీద దాడి చేశారు. పార్థసారథి దాన్ని ఆ విషయంలో కామ్ గా ఉన్నారు, ఎందుకంటే అది కరెక్ట్ కాదనిపించింది. నిజంగా పార్థసారథి ఆ రోజు చేసింది కరెక్ట్. సో ఇవాళ అందుకని తెలుగుదేశం పార్టీలో పిలిచి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు ఇవాళ. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా తప్పనాలి కదా. చంద్రబాబు ఇంటి మీద దాడి చేయడం ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద. ఇప్పుడు వైఎస్ జగన్ ఇంటి మీద వాళ్ళు దాడి చేస్తామంటే ఏంది? సో జోగి రమేష్ కు ఆ విధంగా మంత్రి పదవి వచ్చింది. సో అందుకని నేను ఆయన శుద్ధపూస కాదట. సో జోగి రమేష్ ఆ తప్పు చేస్తే మళ్ళీ జోగి రమేష్ ఇంటి మీద ఆ విధంగా దాడికి వెళ్ళడం కరెక్ట్ కాదేమో. నేను అంబటి రాంబాబుది ఓకే, నీ జర్క్ రియాక్షన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదేం ప్లాన్డ్ గా నాకు అనిపించట్లేదు నిన్న జరిగిన అటాక్. సరే, అక్కడ గుంటూరు ఎమ్మెల్యే ఆమె గల్లా మాధవి సంబంధించిన రోల్ ఉంది, ఆమె రెచ్చగొట్టారని చెప్తున్నప్పటికీ జరుగుతున్న చూస్తే గనక నీ జర్క్ రియాక్షన్ లాగా అనిపించింది. ఓకే, ఇవాళ జోగి రమేష్ మీ ఇంటి మీద అటాక్ జరిగిన తర్వాత అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ రెస్పాండ్ అయ్యి కూల్ డౌన్, కామ్ డౌన్, వద్దు, మనల్ని ప్రజలు ఎన్నుకున్నది వైసీపీకి భిన్నంగా పాలిస్తామని చెప్పి, వైసీపీకి డిఫరెంట్ గా పాలిస్తామని చెప్పి మనల్ని ఎన్నుకున్నారు. అంతే తప్ప వైసీపీ లాగా చేస్తాం, టీడీపీ పట్టాభి ఆ విధంగా మాట్లాడితే టీడీపీ కార్యాలయం మీద మొత్తం అటాక్ చేస్తాం, చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ వెళ్ళినా జోగి రమేష్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఒక మాటను విధంగా చేయకుండా ఒక స్టేట్మెంట్ నేను చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకళ్ళు. ఎస్, మీరు రెడ్ బుక్ కొడాలి నాని మాట్లాడారు, వల్లభనేని మాట్లాడారు, వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళని చట్టబద్ధంగా వాళ్ళని శిక్షిస్తున్నారు, అంటే చట్టబద్ధంగా వాళ్ళని జైల్లో పెడుతున్నారు. ఈ ఇండ్ల మీదకి దాడులు అన్నవి మంచిది కాదు. ఎందుకంటే రేపు 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత జగన్ అధికారంలోకి వస్తే ఆయన ఇట్లా చేయడానికి గ్యారంటీ ఏంది? మధ్యలో బలైన కార్యకర్తలు, నాయకులు, పెద్ద నేతలు బాగానే ఉంటారు. సో రెండోది ఏంటంటే ఈ పెట్టుబడుల ప్రవాహం కంటిన్యూ కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే రాజధాని లేక సఫర్ అయింది 10 సంవత్సరాలు. జగన్ తీసుకుంటున్న 3 రాజధానుల నిర్ణయంతో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పడ్డది. ఆయన కూడా ఫ్లిప్ ఫ్లాప్, ఒకసారి 3 రాజధానులు అంటాడు, ఇంకోసారి అమరావతి రాజధాని అంటాడు, 30,000 ఎకరాల రాజధాని కావాలంటాడు, మొన్నేమో మేము అడ్డు కాదు నిలువు కాదు రాజధాని అంటాడు, ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడతాడు. సో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడే 1.5 yearలో పెట్టుబడులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో క్వాంటమ్, అమరావతిలో క్వాంటమ్ అన్నారు, వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మెల్లమెల్లగా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్న తరుణంలో ఇండస్ట్రీస్ ఇటువంటి అల్లర్లు జరిగే చోట ఉంటాయా? హైదరాబాద్ లో ఎప్పుడైతే మతకల్లోలాలు తగ్గాయో అప్పటి నుంచి మీరు చూడండి, హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అయింది. కానీ ఆ మతకల్లోహాలు ఉండే ప్లేస్లన్న పాత బస్తీ అట్లే ఉంది. ఉందా? పాత బస్తీలో ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చాయా? వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ జరిగింది. సో ఎక్కడైతే ఈ గొడవలు అర్లర్లు ఉంటాయో అక్కడ ఉండదు. రాయలసీమలో ఫ్యాక్షనిజం తగ్గిన తర్వాత అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఫ్యాక్షనిజం ఏదైతే ఉందో ఉన్నంతకాలం లేవు. ఇప్పుడు కియా కార్ల ప్లాంట్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు రాయలసీమలో. ఎట్లా సాధ్యమైంది? సో రాష్ట్రం స్థిరంగా ఉంటేనే జరుగుతుంది. ఈ క్షణికావేశాలకు లోనయ్యి అల్టిమేట్ గా ఏముంటది? వైసీపీకి, టీడీపీ క్యాడర్ కూడా ఆలోచించాలి. వైసీపీకి పోయేదేముంది?
వాళ్ళకు వచ్చింది 11 సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు. ఈ దాడులు జరిగితే ఇంకా ఇప్పుడు అంబటి రాంబాబును సరే నీ జర్క్ రియాక్షన్లో అన్నారు, కానీ అంబటి రాంబాబు మీదే ఆ నెగిటివిటీ ఉండేది కదా వీళ్ళేమనకుండా. పోలీసులు ఓన్లీ చట్టపరంగా అరెస్ట్ చేసి ఉంటే, ఈ టీడీపీ కార్యకర్తలు అటాక్ చేయకుండా ఉంటే తప్పు అంబటి రాంబాబు వైపు ఉండేది. చంద్రబాబు నాయుడు సతీమణి అసెంబ్లీలో అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడబిడ్డ బాధపడింది. వల్లభనేని వంశీ లేకపోతే కొడాలి నాని లాంటి వాళ్ళు ఆ విధంగా కామెంట్ చేసినప్పుడు దానికి జగన్ రియాక్ట్ కాకపోతే ఆ రోజు వైసీపీ టీడీపీ క్యాడర్ ఏం చేయలేకపోయారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం తప్ప అసెంబ్లీలో ఆయన కంటతడి పెట్టి భావోద్వేగం ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న అసెంబ్లీకి వచ్చారు. కేసీఆర్ లాగా లేకపోతే మిగతా లీడర్ లాగా అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తుతూనే ఉన్నారు. కానీ ఈ అవమానం చూసిన తర్వాత ఇక నాకు రాబుద్ది అవుతలేదని ఆయన ఏడ్చారు. ఆ ఏడుపును ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు కాబట్టి జగన్కు 11 సీట్లు వచ్చాయి. అప్పుడు కాదు, 2.5 సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకొని మిత్తితో సహా చెల్లించారు జగన్కు. సో ఇప్పుడు అంబటి రాంబాబు అన్న మాటల్ని అట్లే వదిలేస్తుంటే చట్టపరంగా చర్యలు అంటే ఆ కామెంట్ చేసినందుకు చట్టపరంగా చర్యలు పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఆ మిత్తి అంబటి రాంబాబుకు ప్రజలే చెల్లించేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇంట్లో వాళ్ళ భార్య కూతురు వాళ్ళు ఉన్నప్పుడు అటాక్ చేసి తగలబెట్టేసరికి అటువైపు నుంచి కూడా ఉంటుంది కదా, లెవెల్ చేసేసరి ఇంకా వీళ్ళేం తక్కువ తినలేదు అని అంటారు. సో బూతులకి బూతులు, దాడులకు దాడులే సమాధానం అన్నది కాదు ప్రజాస్వామ్యంలో. ఆ విధంగా చేసి ఉండేది కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, లోకేష్ పిలుపునివ్వాలి. వాళ్ళ క్యాడర్ను కొంత వాళ్ళ ఆవేశంలో ఉన్నారు, ఆవేశంలో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలంటే మాట్లాడదాం. మనతో పాటు మార్గాని భరత్ గారు, మాజీ ఎంపీ, వైసీపీ నేత, ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. భరత్ గారు, సో ఇప్పుడు జోగి రమేష్ నివాసం మీద అటాక్ జరిగింది, నిన్న అంబటి రాంబాబు నివాసం మీద అటాక్ జరిగింది. నేనేమంటానంటే అంబటి రాంబాబు ఆ విధంగా మాట్లాడిన వెంటనే జగన్ నుంచి ఒక స్టేట్మెంట్, మీరు పార్టీ నేతలు ఈ విధంగా మాట్లాడొద్దు అని వచ్చుంటే ఈ పరిణామం ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా. ఏమండి, ఒక్క అంశం అండి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నడుపుతున్నాడా లేకపోతే ఏమన్నా రౌడీయిజం నడుపుతా ఉన్నాడా అని అడుగుతున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి, ఇప్పుడు ఇవాళ ఇదంతా ఒక ప్లాంట్ గా జరుగుతా ఉంది. మరి మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం ఏంటండి, నాకు అర్థం కాల. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి. ఆయన పిలుపునివ్వడం ఏంటండి, శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యక్తి ఆయన కాదా? ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదా? అసలు పోలీసులు ఏంటండి, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? లాఠీలు పెట్టి 4 కొట్టకుండా ఇళ్ల మీద దాడులు చేస్తూ, అక్కడ నిజంగా జోగి రమేష్ వాళ్ళ ఇంట్లో అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకుని వచ్చి పెట్రోల్ సీసాల్లో తీసుకుని వచ్చి ఆ పెట్రోల్ బాంబుల్లాగా ఇళ్ల మీదకి విసిరితే అసలు ఇళ్లలో ఉన్న వాళ్ళు చనిపోయే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి కదా. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు అంటే పోలీసులు కూడా ఒక ప్లాన్ గా వచ్చారు. వాళ్ళని ఏంటంటే ఎంతసేపు ఏంటంటే అలాగా తోస్తున్నట్టు ఆ రకమైన పిక్చర్ ఇస్తున్నారు తప్పితే ఇవాళ క్లియర్ గా అర్థమవుతా ఉంది వీళ్ళు ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉందండి. పాయింట్ నెంబర్ 1 మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తిరుపతి లడ్డు ఎపిసోడ్ జరిగిన తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు కామెంట్స్ ను అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ ను జగన్ ఎందుకు ఖండించలేదు? మీరు అసెంబ్లీలో నేనేమంటా అంటే, నిన్న ఇవాళ టీడీపీ క్యాడర్ చేసింది ముమ్మాటికి తప్పు కాకుంటే తప్పునరా, వాళ్ళు చేసిన చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కానీ రెండవ సైడ్ ఏంటంటే, అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ ని జగన్ గారు పార్టీ నేతలు గానీ ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు, తప్పుగా మాట్లాడారు. అలా కాదు, నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, మీరు జగన్ గారి పాయింట్ ఒకసారి పక్కన పెట్టండి. ఇప్పుడు అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు ఎవరండి? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 చెప్పండి. అసలు ప్రభుత్వానికి వీళ్ళకంటూ ఒక పోలీస్ శాఖ ఉంటది, ఇంటెలిజెన్స్ ఉంటది. ప్రభుత్వంలో ఈ రకంగా ప్లాంట్ గానే జరుగుతుంది, వీళ్ళ ప్రోద్బలంతోనే జరుగుతుంది. లేకపోతే ఏ కార్యకర్తకి ఎంత ధైర్యం ఉంటదండి? ఇళ్ల మీద మాజీ మంత్రులు
మాజీ మంత్రులు ఇళ్ల మీద దాడి చేసి ఒక భయభ్రాంతులకు గురి చేయాలనే ఒక కార్యక్రమం జరుగుతుంది తప్పితే ఇక్కడ ఇదంతా ఒక ప్లాంట్ గా జరుగుతుంది. నేను మీకు ఒక అంశం చెప్తానండి. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అక్కడ సిట్ నివేదిక గాని సిబిఐ గాని కోర్టుకి ప్రజెంట్ చేసిన దాంట్లో ఏ రకమైన అనిమల్ ఫ్యాక్ట్ లేదు అని చెప్పేసి క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. వీళ్ళు ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసుకుని వచ్చి వాళ్ళ నివేదిక మంచి చెడు పక్కన పెడితే కొట్టుకోవడాలు ఎందుకు అంటున్నా. ఎవరు తిట్టారు? సిట్ నివేదిక మీ వాదన మీరు వినిపించండి, వాళ్ళ వాదన వాళ్ళు వినిపించండి. అలా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాటలు మాట్లాడారు మీకు గుర్తుందా? నారా లోకేష్ ఏం చెప్పాడండి? నారా లోకేష్ జగన్ గారి పైన లండన్ ఎందుకు వెళ్ళాడు, మొండు అనే పదం వాడాడా లేదా? ఎంత దారుణంగా మాట్లాడాడో మీరు గుర్తుందో లేదో. ఇంకా అది నోట్లోంచి మనం మాట్లాడలేం కూడా. ఒక ముఖ్యమంత్రి పైన నారా లోకేష్ మాట్లాడిన మాట, లండన్ జగన్ ఎందుకు వెళ్ళాడు లండన్ అని ఏ మాట మాట్లాడాడు? బూతులు మాట్లాడాడు. ఇట్స్ ఆన్ రికార్డ్, ఇట్స్ ఆన్ రికార్డ్, ఆన్ రికార్డ్. ముఖ్యమంత్రి పైన ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు నారా లోకేష్. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడండి జగన్ గారి పైన? ఇప్పుడు పాత లెక్కలన్నీ తీసుకుంటే మీరు అసెంబ్లీలో ఒక నిమిషం, అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి గురించి మాట్లాడింది కూడా మరి మాట్లాడొచ్చా? పాత అన్ని తీసుకుంటే ఎట్లా? కాదు, చంద్రబాబు గారి సతీమణి పైన మాట్లాడింది ఆన్ రికార్డ్ ఉందా అని అడుగుతా ఉన్నా. మీరు ఆన్ రికార్డ్ ఉందా, ఆఫ్ ది రికార్డ్ ఉందా అంటే దానికి జవాబు చెప్పలేదు. ప్రజలు మీకు జవాబు చెప్పారు, ప్రజలు జవాబు చెప్పారు ఆ విషయంలో. ప్రజలు జవాబు లేదు అనలేదని అనలే కదా. అప్పుడే జగన్ ఖండించి ఉంటే ఇక్కడ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఎంత దూరం ఉంటుందో ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది. ఇప్పుడు ఆన్ రికార్డ్ ఉందా, ఆఫ్ రికార్డ్ ఉందా అని అనుకోలేదు, కానీ దానివల్ల ప్రజలైతే మీకు దాని విషయంలో అనుకున్నారు కాబట్టి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా అలా కాదు, మీరు అంటా ఉన్నారు మేము ఈ రకమైన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ రకమైన ముగ్గురు మాట్లాడారు. అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము. ఈ రకమైన దాడుల్ని ప్రోత్సహించి ప్రేరేపించాలంటే ఎంతసేపు అండి? చేశారు కదా, మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ మీద అటాక్ చేశారు, చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్లారు. ఏ రకమైన మాటలు మాట్లాడారు అవి మరి మర్చిపోతా ఉన్నారు. అవును, అది పట్టాభి చేసింది ముమ్మాటికి 100కి 200% తప్పు. పట్టాభి మాట్లాడిన మాట ఆ రోజు మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ మీదకి వెళ్ళిన దాన్ని ఎవరు సమర్థించట్లా. జోగి రమేష్ గారు కూడా ఆ రోజు ఏం చెప్పాడు ప్రెస్ లో, మేము అడగడానికి వెళ్ళాము అంతే తప్పితే మేము దాడికి చేయడానికి వెళ్ళలేదని క్లియర్ గా చెప్పాడు. రెండోది, ఇప్పుడు ఇదే పదాలు చెప్పమనండి. ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి మాట్లాడడానికి వెళ్ళారా, వీళ్ళు అడగడానికి వెళ్ళారా? ఏ రకంగా వెళ్ళారంటే పెట్రోల్ బాంబులు తీసుకుని వెళ్ళారు ఇళ్ల మీదకి. అంటే అది హత్య చేయడానికి వెళ్ళారు. నేను అంబటి రాంబాబు గారి ఇంటిపై కూడా ఒక హై డ్రామా జరిగింది. సుమారుగా మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా హై డ్రామా జరిగింది. ఎందుకు జరిగిందండి? అంబటి రాంబాబుని అక్కడ హత్య చేయడానికి వెళ్ళారు. ఇవాళ జోగి రమేష్ గారిని హత్య చేయడానికి వెళ్ళారు. ఇది కేవలము ప్రభుత్వం ప్రేరేపించే కార్యక్రమం జరుగుతుంది. మీరు భరత్ గారు మీరు క్లియర్ గా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు 2 పెద్ద కులాల పైన దాడి చేస్తూ ఉన్నారు. నిన్న కాపు కులం పైన దాడి చేశారు, ఇవాళ గౌడ కులం పైన దాడి చేశారు. ఈ 2 కూడా చాలా పెద్ద సామాజిక వర్గాలు. 2 కూడా వ్యక్తి మీద దాడి చేస్తే కులానికి ఎట్లా ఆపాదిస్తారు మొత్తం? అంతే కదండి. ఇప్పుడు అసలు వ్యక్తులు ఏంటండి? ఇప్పుడు అసలు జోగి రమేష్ గారికి మంత్రి పదవి గాని, అంబటి రాంబాబు గారికి మంత్రి పదవి గాని ఏ బేసిస్ లో వచ్చిందండి? వాళ్ళ వ్యక్తిత్వంతో పాటు ఒక మేజర్ కులం కాబట్టి ఆ కులాన్ని బేస్ చేసుకుని ఇచ్చారు. ఇవాళ కులం పైన దాడి చేస్తా ఉన్నారు. ఇప్పుడు 2 పెద్ద కులాలు రాష్ట్రంలో రేపు ప్రభావితం చూపించే పెద్ద కులాలు 2ను. ఎప్పుడైనా కానీ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే కులాలు 2ను. అంటే ఈ కులాలను అణగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అటు కాపు కులం గాని, ఇటు గౌడ కులం గాని, రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కులాలు 2ను. మీరు చూసుకోండి, ఆన్ రికార్డ్ చూసుకోండి. రాష్ట్రంలో సకానికి 50% పై చెలుకున్న జనాభా 2 కులాలు కలిపితే మరి 2 కులాల పైన ఒక అగ్ర నాయకుల పైన ఈ రకమైన దాడులు ఇళ్లపైన దాడులు చేశారని అంటే ఏ రకంగా ఒక ప్లాంట్ గా జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేయండి.
ఇదేం సామాన్యమైన విషయం ఏం కాదు, ఇది ఎంత లైట్ గా తీసుకునేది కాదు. ఖచ్చితంగా మేము రేపు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు, మా నాయకులు కూడా తీసుకుని రాష్ట్రంలో గాడి తప్పింది, రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన తీసుకురావాలి, సెంట్రల్ బలగాలు ఆంధ్రప్రదేశ్ కి రావాలి. ఎందుకంటే ఈ పోలీసులు కూడా ఒక హై డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇవాళ నిజంగా పోలీసులు ఈ అల్లరి మూకలను చెదరగొట్టడం అంటే ఎంతసేపు పని అండి? లాఠీలు పెట్టుకుని హెల్మెట్లు పెట్టుకుని కొట్టే మళ్ళీ ఒక్కడు కూడా రోడ్ల మీద ఉండరు. కావాలని ఇది ఒక ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ జరుగుతా ఉంది, ఇది ఒక ప్రీ ప్లాన్ గా జరుగుతా ఉంది. నేను ఒక్కసారి సీక్వెన్స్ మీకు చెప్తాను, నాకు ఒక 2 నిమిషాలు చేయకుండా ఇవ్వండి. పాయింట్ నెంబర్ 1, ఇవాళ ఏదైతే సిబిఐ ఇచ్చిన నివేదికలో క్లియర్ గా యానిమల్ ఫ్యాక్ట్ లేదు. వీళ్ళు సంవత్సర కాలం నుంచి కూడా ఒక దుష్ప్రచారం చేశారు. మొత్తం హిందువులు అందరూ కూడా చాలా బాధపడ్డారు. అంతా కూడా ఎంతకాలం తినింది అందులో జంతువుల కొవ్వు ఉందా, బీఫ్ ఆయిల్ ఉందా, లేకపోతే పిగ్ ఫ్యాట్ ఉందా అని చాలా బాధపడ్డారు. ఇది ప్రజలందరూ కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే కోర్టుకి నివేదిక ఇచ్చేశారు, ఆల్రెడీ ఫైనల్ ఛార్జ్ షీట్ లో ఇచ్చారు సిబిఐ ఇచ్చిన తర్వాత వాళ్ళు తల్ల పట్టుకుంటున్నారు, ఏం చేయాలో తెలియలేదు. దాన్ని ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడానికి ఇది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ, అక్కడ జనసేన ఎమ్మెల్యే అడ్డంగా బుక్ అయ్యాడు, అరవ శ్రీధర్ అన్న వ్యక్తి. దానిపైన కూడా విపరీతమైన చర్చ జరుగుతా ఉంది ప్రజల్లో. ఆ ప్రజల్లో చర్చ జరుగుతా ఉన్నది, వీళ్ళంతా కూడా ఫుల్ బదనాం అవుతా ఉన్నారు ఈ కూటమి. అటు బీజేపీ పెద్దలు కూడా వీళ్ళకి అక్షంతలు వేస్తా ఉన్నారు. బీజేపీ పెద్దలు అసలు రాష్ట్రంలో మీరు ఏం చేస్తా ఉన్నారు, ఇటు పవన్ కళ్యాణ్ పార్టీ, ఇటు చంద్రబాబు నాయుడు పార్టీ అని. దాన్ని ఇష్యూని పక్కదారి పట్టించేదానికి ఒక ప్లాన్డ్ గా నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన దాడి, ఇవాళ జోగి రమేష్ ఇంటిపైన దాడి కూడా కాదు, డైరెక్ట్ గా హత్యాయత్నమే. నిజంగా ఒక 1000 మంది వెళ్ళారండి నిన్న, పైన 1000 మంది పైన వెళ్ళారు. అంటే వీళ్ళకి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఉండదండి? ఇంతమంది ఒక ప్లాంట్ ఒక 1000 మంది పోగవడానికి ఎంతసేపు పడుతుంది? కనీసం పక్షం 2-3 గంటలు పడుతుంది కదా. అంటే వీళ్ళందరూ కూడా ఇంతమంది వెళ్ళారు అని అంటే ఇది ప్రభుత్వము వెనకాతల బ్యాక్గ్రౌండ్ లోనే నడుస్తా ఉంది. భరత్ గారు ఒక్క నిమిషం, గద్దె అనురాధ గారు జాయిన్ అయ్యారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ టీడీపీ నుంచి. అనురాధ గారు చెప్పండి. సో నిన్న అంబటి రాంబాబు మీద జరిగిన దాడి అంటే నీ జర్క్ రియాక్షన్, ఆయన మాట్లాడారు అనుకోవచ్చు. ఇవాళ మళ్ళీ జోగి రమేష్ ఇంటి మీద ఎందుకు అటాక్ చేశారు? ఇది జోగి రమేష్ గారి మీద అటాక్ చేయడానికి కారణం కూడా అక్కడ మనకి సుస్పష్టంగా తెలుస్తా ఉందండి. లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం ముఖ్యంగా ఇవాళ చూస్తే అసలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒకవైపున రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తా ఉంది. ఏదైతే 5 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేయలేకపోయారో, ఒక పోలవరం ప్రాజెక్టు మనం 70% పూర్తి చేసి వాళ్ళకి అప్పగిస్తే 3% కూడా వాళ్ళు చేయలేదు. దాన్ని ఇవాళ మళ్ళీ గాడిలో పెట్టి అది ఏదైతే మళ్ళీ ఆయన పాడైపోయినవి అన్ని మళ్ళీ తీసి 1 సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని ఇవాళ అంత పెద్ద ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ అమరావతిని రాజధాని 3 రాజధానులు అంటూ ఇప్పుడు మీరు చేసే ఎఫర్ట్స్ అన్ని కూడా ఇండస్ట్రీస్ అన్ని కూడా శాంతి భద్రతలు ఇట్లా ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయా? పూర్తి చేస్తానండి. ఇలా డెవలప్మెంట్ అనేది జరుగుతా వెళ్లే క్రమంలో నిన్న సిట్ నివేదిక వచ్చింది. అది తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనేది మొదటి నుంచి కూడా మనం అనుమానం వ్యక్తం చేసాం, భక్తులు వ్యక్తం చేశారు. అది నిన్న సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మరి సిట్ నివేదిక క్లియర్ గా తేల్చి చెప్పింది, ఇది దీనిలో జరిగింది, కల్తీ జరిగింది అని చెప్పి. అయితే గతంలో ఎన్డీడీబీ చెప్పిన నివేదికలో దానిలో ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు, దానిలో కల్తీ అయితే జరిగింది, సిట్ చెప్పిన దాన్ని కల్తీ జరిగిన దానికి వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. సిట్ చెప్తా ఉంది
కానీ ఆ జంతు కొవ్వు కలిసిందన్నారు మీరు, కానీ జంతు కొవ్వు కాదు కలిసింది, కెమికల్ పామాయిల్ కెమికల్స్ కలిసి అనే మాటకి వాళ్ళు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అంటారు. అర్థం ఉందండి? ఒక మనిషి చనిపోయింది నిజం అని సిట్టి చెప్పినట్లుగా, అంటే దానిలో కల్తీ జరిగింది నిజం అని చెప్పారు. ఒక మనిషి చనిపోయిందనేది ఒక్క నిమిషం అండి, కత్తితో కాదు చంపింది, కొడవలతో చంపారు, గొడ్డలతో చంపారు అన్నట్లుంది వాళ్ళ వాదన. అక్కడ సిట్ అది తేలిపోయింది, అది ప్రజలకైతే అర్థం అవుతుంది. సిట్ దానిలో కల్తీ జరిగిందని చెప్పి సిట్ నివేదిక ఇచ్చింది. అంత 250 కోట్ల స్కామ్ జరిగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేది. దాన్ని ఇవన్నీ కప్పిపుచ్చటానికి, ప్రజల్ని దారి మరల్చటానికి కోసం వీళ్ళకి తెలిసిందల్లా ఇది ఒక్కటేనండి. గత 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఇదే పాలిటిక్స్ చేశారు కాబట్టే 11 సీట్లతో కూర్చోబెట్టారు. మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత చక్కగా వరల్డ్ వైడ్ గా కూడా ఎన్నో కంపెనీలు, ఇండస్ట్రీలు మనకు వస్తున్నాయి. మరి ఇవాళ లేకుండా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అనురాధ గారు ఒక్క నిమిషం, మార్గాని భరత్ గారు మాజీ ఎంపీ లైన్ లో ఉన్నారు. ఆయన ఏమంటారంటే ఇవన్నీ పక్కన పెడితే దాడులు ఎందుకు, ఇంత తీవ్రమైన దాడులు ఎందుకు, మా సమయంలో ఇట్లా మేము ప్రేరేపించలేదు కదా అని అంటారు. ఎందుకు దాడులు కాదండి, ఇది ఇప్పుడు మనం ఆ రోజున పట్టాభి గారి ఇంటి మీద దాడి చేశారు, గాంధీ గారి కన్ను పోగొట్టారు, వీళ్ళేం అనలేదు ఆ రోజున. ఇవాళ జరిగిన దానికి తేడా. ఆ రోజున ఇదే జోగి రమేష్ గారు మన చంద్రబాబు గారి గేట్లని పగలగొట్టి ఆ రోజున మారణాయుధాలు చేతిలో ఉండి విధ్వంసానికి వెళ్లారు. కానీ ఆ రోజున ఏం జరగలేదు. ఆయన చంద్రబాబు గారు వాళ్ళని ఏమి ఎదురు అనలేదు, పట్టాభి గారు ఏం అనలేదు, గాంధీ గారు ఏం అనలేదు. మరి అయినా సరే ఆ రోజు వీళ్ళు ఎందుకు వెళ్లారు? ఇవాళ వెళ్ళిన దానికి కారణం అక్కడ కనీసం క్షణికావేశమైన కనబడుతుంది. ఎందుకంటే ఎవరినైతే ఇవాళ కీర్తిస్తా ఉందో ఆ కీర్తిచ్చే మనిషిని అన్నప్పుడు, మరి ఆ నాయకుడిని అన్నప్పుడు వీళ్ళకి క్షణికంగా కొంత ఆవేశం, దాన్ని మేమే సమర్థించట్లేదు, కానీ క్షణికంగా కొంత ఆవేశం, దాన్ని చంద్రబాబు గారు అయితే సమర్థించట్లేదు. మరి నిన్న జరిగిన దానికి జగన్ గారు కనీసం ఒక మాట, మేమందరం మీకు అండగా ఉంటాం, ఏం పర్వాలేదు అని అంటంలో అర్థం ఏంటి? ఆయన ప్రోత్సహిస్తున్నారనే కదా అర్థం. మరి ఈ రకంగా ఇవాళ చంద్రబాబు గారి ఆ తీరు ఎలాగుంది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉంది? అనురాధ గారు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖండించాలి కదా, అటాక్స్ చేయొద్దు, మనం చట్టబద్ధంగా నడుద్దాము, రూల్ ఆఫ్ లా ప్రకారం నడుద్దాము, అటాక్ చేయొద్దని చంద్రబాబు నాయుడు పిలుపునివ్వాలి కదా. చట్టబద్ధంగా వెళ్దాము అన్నందుకే కదా ఇవాళ సంవత్సరంన్నర కాలంగా వీళ్ళు చేసిన దాష్టికాలు, దౌర్జన్యాలు ఎన్ని ఉన్నా కూడా సంయమనంగా కార్యకర్తల్ని చట్టం తన పని తను చేసుకుంటుంది. మన అభివృద్ధి, మన ప్రజల సంక్షేమం, ప్రజలతో మమేకమై వెళ్దామనే మనం ముందుకెళ్తున్నాం. కానీ వీళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో, సామాన్య కార్యకర్త అనేవాడు రెచ్చగొడతా, కావాలని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాలకి అడ్డుకట్ట వేయటం కోసము కనీసం ప్రజల్ని, అంటే వాళ్ళని మర్చిపోతున్నారు. ప్రధానంగా చరిత్ర వాళ్ళని మర్చిపోతుంది. అలాంటి వాళ్ళు తమను తాము గుర్తు చేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలే ఇవన్నీ. అనురాధ గారు, మార్గాని భరత్ గారు శాంతి భద్రతల విషయంలో ఫెయిల్ అయిందని చెప్తున్నారు. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఒక ఇంటిని తగలబెట్టేశారు, ఇప్పుడు వాళ్ళకి మీకు డిఫరెన్స్ లేదు కదా, వాళ్ళని పక్కన పెట్టిందే బూతులు, దాడులు ఎక్కువ అవుతున్నాయని. అసలు ఏపీని మరో బీహార్ అవుతుంది, యూపీ అవుతుందని మాట్లాడుకుంటున్నారు అనురాధ గారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టే ఆయన సీఎం చేశారు ఏపీ ప్రజలు. మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు రిపీట్ అవుతున్న ఏపీలో. చాలా బాధాకరం నిజంగా, దేశం మొత్తం చూస్తుంది న్యూస్. మీరు అంటున్నట్టు డెవలప్మెంట్ జరుగుతుంది 100%, నో డౌట్. వైజాగ్ లో పెట్టుబడులు వస్తున్నాయి, అన్ని చూస్తున్నారు. బట్ ఈ దాడుల్ని ఎట్లా మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీదే కదా. దాడులు జరుగుతానికి కారణం ఏంటంటే వాళ్ళు రెచ్చగొట్టి కావాలని చేయించుకుంటున్నారండి. రెచ్చగొడితే మీరు కంట్రోల్ చేయాలి కదండి వాళ్ళతో. ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా. 11 సీట్లకే పరిమితం అయ్యింది వైసీపీ. అమ్మా మీరు అయితే నేను చెప్తాను, కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం వాళ్ళు ఇవాళ క్షేమంగా అందరూ ఉన్నారు.
ఏ ఇంట్లో ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరి మీద ఏం జరగలేదంటే కారణం ఏంటంటే వీళ్ళు క్షణికావేశంలో మీదకెళ్ళినా ఇవాళ పోలీస్ వ్యవస్థ తన పని తను చేసి వాళ్ళని ఆ కుటుంబాలకే కాపలా ఉండి కాపాడుతుంది కాబట్టి వీళ్ళు కావాలని పనిమాల వీళ్ళు ఒక్కొక్కళ్ళు రెచ్చగొట్టి సామాన్య కార్యకర్తనికి ఆవేశం కలిగేటట్టుగా చేసి వాళ్ళు లబ్ధి పొందాలని గారు ఎక్కడ కూడా ఆయన కంట్రోల్ తప్పరు. చాలా శాంతంగా నీట్ గా డీసెంట్ గా ఎటువంటి అంటే లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటది ఆయనది. అంటే రాష్ట్రంలో ఆయన ఒక రోల్ మోడల్. నిజంగానే ఆయన డెఫినెట్ గా ఈ విషయాన్ని ఖండించాలి అఫీషియల్ గా. మీ కార్యకర్తలకి ఆయన ఒక సూచన చేయాలి, ఇలాంటివి జరగకూడదు, వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోవద్దు అని చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ ఒకసారి ఆగండి. ఆయన పార్టీ అధ్యక్షుడు ఈ పక్కన పెట్టండి, ముందర ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ బాధ్యత ఉంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. నిన్న జరిగిన ఎపిసోడ్ కూడా నేను చెప్తాను, అంబటి రాంబాబు గారు అలా మాట్లాడకుండా ఉండవలసింది. కాకపోతే అక్కడ జరిగిన అంశం ఏంటి, అంబటి రాంబాబు గారు కార్లో వెళ్తా ఉంటే తెలుగుదేశం గూండాకు రాడ్లు పట్టుకుని కారు పైన దాడి చేస్తా ఉంటే నిజంగా ఒక పార్టీలో ఒక మాజీ మంత్రి కింద ఉన్న వ్యక్తి ఇంటి కారు పైన దాడి చేస్తా ఉంటే నోరు మూసుకుని వెళ్ళిపోతారేనండి. ఇప్పుడు ప్రతిఘటిస్తారా భరత్ గారు? కారు పైన దాడి చేస్తే కారు పైన దాడి చేసిన వాళ్ళని చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకుని తిట్టడం, దాడి చేసిన వాళ్ళని తిట్టినా ఓకే, ఎమోషన్ లో తిట్టారు అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఏం చేశారు? అదే నేను కూడా చెప్తాను, ఒకసారి ఇవ్వండి నాకు ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి. ఇప్పుడు కార్లో వెళ్తా ఉన్నారు, చుట్టుపక్కల ప్రత్యర్థి వర్గాలు వచ్చి పచ్చి బూతులు తిడుతూ రాడ్లతో కొడుతూ పోలీసుల సమక్షంలో చేస్తా ఉంటే ఎవరైనా ఉప్పు కారం తిన్న వాళ్ళు ఏం చేస్తారనండి? నోరు మూసుకుని వెళ్ళిపోతారా? మాట్లాడరా? వాటి తిరిగి తిట్టరా? తిరిగి తిట్ట గాజు దొరుకున్నారు. పర్లేదు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు పేరు తీసుకొని ఆయన పైన కెమెరా పడింది, అంబటి రాంబాబు గారి పైన కెమెరా పడింది, మిగతా నాయకుల పైన కెమెరా పడిందా? మిగతా ఆ లేడీ ఎలా మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతూ ఉందండి లేడీ? ఏం మాట్లాడుతోంది? పచ్చి బూతులు మాట్లాడుతోంది. మరి అవన్నీ నీకు కనబడవు. ఇప్పుడు అక్కడ 100 మంది అక్కడ గుంపు కూడి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ దమ్ముంటే రారా అని అంటే ఏం చేయాలనండి? రారా అంటే చంద్రబాబు మీరు మెన్షన్ చేస్తున్నారు, నిన్న ఆయన నోటికొచ్చినట్టు తిట్టినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయారు ఆయన. అలా కాదండి. శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు, మరి నిన్న కూడా ఆయన తిట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రినే. మాజీ మంత్రి ఆయన ఎంత సంయమనం పాటించాలి? అలా కాదు, మీరు ఇంత వాళ్ళకి ప్రోగా ఎట్లా మాట్లాడుతారో నాకు తెలియట్లేదు. అలా కాదు, వచ్చేసరికి టీడీపీ అయినా వైసీపీ అయినా ఒకటే వేరు. మాకేం స్టేట్స్ లేవు, మేము ఎల్లో మీడియా కాదు, బ్లూ మీడియా కాదు. ఎక్స్క్యూజ్ మీ ఒకసారి ఆగండి. డైరెక్ట్ గా ఇంటిపైకి హత్యాయత్నం చేయడానికి వెళ్ళిన దానికి మీకు పెద్ద మాట రాదు. ఎందుకదా? అదే అనురాధ గారు హత్య చేయడానికి వెళ్తే మీకు మాట రాదు. అంటే ఇప్పుడు నిన్న అనురాధ గారు ఏం చెప్తారు చెప్పండి. రాంబాబు గారి కారు పైకి 100 మంది తెలుగుదేశం గూండాలు వచ్చి రాడ్లతోనూ రాళ్లతోనూ కొట్టి పచ్చి బూతులు తిడతా ఉంటే ఉప్పు కారం తిన్న వాళ్ళు ఏం చేయాలని నోరు మూసుకుని వెళ్ళిపోతారా? అందుకనే కదా అసలు డిబేట్ పెట్టింది. అందుకనే భరత్ గారు డిబేట్ పెట్టింది. అందుకనే నిన్న అంబటి రాంబాబు, ఇవాళ జోగి రమేష్. ఇది కంట్రోల్ అవుతుంది. మా టైటిల్లోనే పెట్టాం, చంద్రబాబు నాయుడు లోకేష్ రంగంలోకి దిగాలి, వాళ్ళ కార్యకర్తలకు పిలుపునివ్వాలి, ఇది ఆపాలనే మా టైటిల్ ఉంది. మీరు చూసుకోండి డిబేట్ టైటిల్. అది సరే ఇప్పుడు నిన్న ఇచ్చాడు. అలా కాదు, అంబటి రాంబాబు గారు ఏమని క్లారిటీ ఇచ్చారు ఆయన? ఇవాళ ఆ కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో వాళ్ళని అన్నారు, నేను చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అనలేదు అని క్లియర్. చంద్రబాబు నాయుడు ఉద్దేశించి క్లియర్ గా బయట లో ఉంది, అనలేదంటే ఎట్లా? అలా కాదండి,
అన్నాను ఆవేశంలో క్షమాపణ చెప్తున్నాను అంటే వేరే విధంగా ఉండేది. కాదు అన్నాడా లేదా అది పక్కన పెట్టండి. ఇప్పుడు అన్నాడా లేదా సరే అలా కాదు భరత్ గారు ఇంకా ఏపీలో ఇదే ఉంటదా ఇప్పుడు? దేశం మొత్తం చూస్తుంది ఏపీలో ఈ దాడులు ఇవి అంటే మరో యూపీ మరో బీహార్ మొత్తానికి ఇలా మాట్లాడుకుని ఇలా చేద్దామని డిసైడ్ అయిపోయిందా వైసీపీ టీడీపీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటున్నారు దాడులు చేసింది మీ కార్యకర్తలకి మీరు చెప్పుకోవాలండి, వైసీపీ కార్యకర్తలకి సంయమనంగా ఉండాలని డెఫినెట్ గా టీడీపీ కూడా చెప్పాలి. ఇలాంటి దాడులు అసలు జరగకూడదు. అలాగే మీరు చెప్పాల్సింది గడ్డి పెట్టాల్సింది తెలుగుదేశం వాళ్ళకి. 100% ఇంటిపైకి దాడి చేశారు. ఇవాళ ఒక మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి అభివృద్ధి గురించి మాట్లాడుకోకుండా ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడుకుంటారు కదా. ఏం అభివృద్ధి నివేదిక ఎప్పుడైతే వచ్చిందో ప్రజలందరూ చీకొడుతున్నారు. ఇవన్నీ తట్టుకోలేక అసలు పోస్టర్లు ఎందుకు పెట్టాలి? ఆ పెట్టిన వాళ్ళు అసలు తీయించేయాల్సింది నిజంగానే. మహాపాపం పోస్టర్లు అవసరం లేదు. ఇలాంటివి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టారు అనురాధ గారు. ఇలాంటివి కాదు ఇప్పుడు ఏపీకి కావాల్సింది. రాజధాని కావాలి, అభివృద్ధి కావాలి. నిజంగానే ఇప్పుడు ఎంత ఫోకస్ జరుగుతుంది వైజాగ్ లో ఎక్కడైనా నిజంగా అదే కావాలి, ప్రజలు అదే కోరుకుంటున్నారు. కానీ మళ్ళీ వైసీపీ హయాంలో ఎలా జరిగిందో మళ్ళీ సేమ్ అవే రిపీట్ అవుతున్నాయి ఇప్పుడు కూడా. ఏం జరిగిందమ్మా వైసీపీ హయాంలో అద్భుతంగా జరిగినాయి అంటే ప్రజలకి మిస్లీడ్ చేసి చంద్రబాబు నాయుడు గారు రూపాయిస్తే చిట్టు నివేదిక ఏమి వీళ్ళు అక్కడ కూడా దేవుడి దగ్గర కూడా దేవదేవుడిని కూడా వదలకుండా 250 కోట్ల అవినీతి జరిపింది అని చెప్పి క్లియర్ గా చిట్టు నివేదిక ఇచ్చింది. ఆ చిట్టు నివేదిక ఇచ్చింది ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేశారు. దాన్ని తట్టుకోలేకపోయారు. ఇది ప్రజల్లో ఆల్రెడీ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆయన కొంత భాషను అలా వాళ్ళకి అలవాటైన భాష ఆ భాషని ఉపయోగించి గత 5 సంవత్సరాలు ఏం చేశారు అశ్లీలమైన భాష అసభ్య పదజాలం వాడితే సామాన్య కార్యకర్తకి ఉక్రోషం వచ్చి కనీసం తాత్కాలికంగా ఇప్పుడు పార్టీ ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆయన శాంతి భద్రతలు తప్పకుండా ఆయన కోరుకుంటున్నారు కాబట్టి అనురాధ గారు నిన్న జరిగింది కోపంలో చేశారనుకోవచ్చు. ఇవాళ ఇప్పుడు జోగి రమేష్ అప్పుడు ఆయన తప్పు చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం తప్పు, ఆయనకు జగన్ మంత్రి పదవి ఇవ్వడం తప్పు. అందుకోసం మొన్న 80 రోజులు జైల్లో కూడా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ జోగి రమేష్ ఇంటి మీద అటాక్ ఎందుకు? నిన్న జరిగింది ఓకే సరే, అది కూడా చట్టపరంగా సమర్థించకూడదు. ఇవాళ జోగి రమేష్ ఇంటి మీద కాదండి. రాజకీయంగా వీళ్ళు వ్యక్తిగత దూషణలు చేయటం ఎలా కరెక్ట్ అండి? ఆ రోజున చంద్రబాబు గారిని భువనేశ్వరి గారు తల్లి భువనేశ్వరి గారిని అన్నారు. భువనేశ్వరి గారిని ఎన్ని మాటలు అన్నారు? లోకేష్ గారు ప్రతి ఆడబిడ్డ దానికి బాధపడింది, దానికి అనుభవించారు. వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి, 3 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. అదే కంటిన్యూ చేసుకుంటే కాదండి. లోకేష్ గారిని మళ్ళీ నిన్నగాక మొన్న మాట్లాడారు. మరి కార్యకర్త అనేవాళ్ళు ఎంతని ఇప్పుడు మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఆయన చాలా రాజకీయ పరంగా విమర్శలు వేరు, బూతులు వేరు. ఓకే, రాజకీయ పరంగా విమర్శలు చేస్తే రాజకీయ పరంగా విమర్శలు వ్యక్తిగతంగా ఎలా మాట్లాడిన తప్పు. మళ్ళీ ఇప్పుడు జోగి రమేష్ గారు కూడా మాట్లాడారా? లోకేష్ బూతులు మాట్లాడారా? లోకేష్ గారిని మాట్లాడారుగా, కొవ్వు తగ్గింది, ఇంకేదో చేశారు అనే. ఏం భాష అండి అది? ఏం భాష? అసలు రాజకీయంగా ఎదుర్కోవాలి, అంతేగాని ఇలాంటి మాటలు అంత ప్రపంచ స్థాయిలో సిఐఐలో ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన ఒక విద్యాశాఖ మంత్రి ఆయన అంత ఇదిగా రాజకీయంగా మాట్లాడుతూ ఉంటే కాదండి. కాదు, మేమేం దాన్ని మేము సమర్థించలేదు. మేము సమర్థిస్తున్నామని మీరు అనుకోమాకండి. ఒక నిమిషం భరత్ గారు ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఆ గద్దె అనురాధ గారు ఏం చెప్తున్నారంటే కొవ్వు తగ్గిందా అంటే దాడి చేయడాన్ని మేము కూడా
సమర్థించట్లేదని చెప్తున్నారు ఆమె. టీడీపీ దాన్ని సమర్థించట్లేదని ప్లాన్ చెప్తున్నారు. గానే జరిగింది కదండి, అర్థమవుతుంది కదా. జరిగింది, బట్ సమర్థించట్లేదని చెప్తున్నారు. అసలు ఎవరైనా కానీ కొవ్వు గురించి, కొవ్వు తగ్గిందనే దాని గురించి దాడి చేస్తారు. కానీ రెచ్చగొట్టి అది ఏం సాధిస్తామని అనుకుంటున్నారంటే ప్రజలకు అర్థమవుతుంది. కొవ్వు ఎలా తగ్గించుకున్నారు మాకు ఎందుకండి? ఇప్పుడు ఆయన కొవ్వు తగ్గించుకోవడానికి ఆయన ఏమన్నా ముంజారో ఇంజక్షన్లు తీసుకున్నాడో, ఒజంబిక్ ఇంజక్షన్లు తీసుకున్నాడో, ఏదో తీసుకుని ఉంటుంటారు, ఏదో చేసి ఉంటారు. దానికి మాకు ఎందుకండి? సరే అనురాధ గారు, ఇప్పుడు శాంతి భద్రతల విషయం ఎలా ఉంది? ఏపీలో కంట్రోల్లో ఉందా? నిజంగా ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇవే కంటిన్యూ అవుతాయా? కంట్రోల్లో ఉందా? ఏం శాంతి భద్రతలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మీరు ఎవ్వరూ ఏమీ ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఆయన అంత సమర్థవంతమైన ముఖ్యమంత్రి అనేది ఇవాళ దేశంలోనే లేరని చెప్పి వాళ్ళ ప్రపంచమే కీర్తిస్తా ఉంది, అందరికీ తెలుసు ఆ విషయం. కానీ వీళ్ళు పనిగట్టుకుని ఎక్కడ తమ ఉనికి కోల్పోతామో అని తమ తప్పులు ఒక్కొక్కటిగా బయటపడతా ఉంటే దాన్ని ఓర్చుకోలేక సామాన్య కార్యకర్తని రెచ్చగొట్టి కావాలని ఈ పనులు చేస్తున్నారు. కూడా ఒక మాట చెప్తే వాళ్ళు ఆగిపోతారు కదా అనురాధ గారు. ఇవన్నీ జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే కదా. మీకు నాయకులు అనేవాళ్ళు ఎక్కడ ఆలోచన చేసిన వాళ్ళు ఎక్కడా మీదకి రాలేదండి. కావాలని వీళ్ళు రెచ్చగొట్టించుకుని కార్యకర్తని తమ ఉనికిని కాపాడుకోవటం కోసం చేసిన ప్రయోగాలే ఇవి. మీకు శాంతి భద్రతలకు ఏ మాత్రం లోపం లేదు. వాళ్ళు పరిధిలో బ్రహ్మాండంగా ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల కాలంలో యువతకి కావాల్సిన ఉద్యోగాన్ని అన్ని చేస్తూ. ఒక్క నిమిషం, మార్గాన్ని భరత్ గారు ఏమంటారు? భరత్ గారు, శాంతి కాదండి, శాంతి భద్రతలకు ఏ మాత్రం డోకా లేదని అసలు ఏం మాట్లాడతారేనండి? అసలు మీరైనా ఖండించాలి కదా. ఇప్పుడు శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి? అసలు శాంతి భద్రత కంట్రోల్లో ఉందా అసలు రాష్ట్రము? మీరే అంటున్నారు ఒక పక్కన బీహార్ అని, మీరే ఒక హెడ్ లైన్స్ పెట్టారు, మీరే పెట్టారు. ఇప్పుడు శాంతి భద్రతలకి ఏ రకమైన డోకా లేదని ఆవిడ ఎలా చెప్తారండి? అంత బ్లంట్ గా నోటుకొచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే. 2 మాజీ మంత్రులు ఇళ్లపైన దాడులు జరిగినాయి. 2 పెద్ద సామాజిక వర్గాల ఇళ్లపైన దాడి జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌడ కులస్తులు గాని లేకపోతే కాపు కులస్తులు గాని రాష్ట్రంలో 50% జనాభా ఉండే కులాలు రెండును. ఖచ్చితంగా అండి. ఇప్పుడు వీళ్ళు ఫేసెస్ ఆఫ్ ద కాస్ట్ అండి. ఇద్దరు కూడా పెద్ద పెద్ద కులాలు. కాపు కులం మీద దాడి అని అన్నప్పుడు మీరు అప్పుడు ఒప్పుకోరు. అసలు నన్ను కాపు అనకండి అంటారు యాక్చువల్లీ. ఎందుకంటే కులాల గురించి మాట్లాడే వాళ్ళు నిజంగా బ్యాక్వర్డ్ అండి. ఇంకా ఏపీలో కులాల గురించి మాట్లాడకుండా మరి మనోభావాలు దెబ్బతినవండి. మీరు అన్నారు చూసారా, మంత్రులు అన్నారు చూసారా, అది కరెక్ట్. మాజీ మంత్రులు, పెద్దవాళ్ళు. మాజీ మంత్రి గాని అంబటి రాంబాబు కులం చూసి దాడి చేయలేదు కదా, అక్కడ కాపు కులం ఎక్కడ వచ్చింది? మీరు ఒక యంగ్ పొలిటీషియన్ భరత్ గారు, మీరు ఒక యంగ్ పొలిటీషియన్, మీ మైండ్ కూడా ఇంకా కులం అంటే అది కరెక్ట్ కాదు. అలా కాదు, దిస్ ఇస్ ద ఫేస్. ఇప్పుడు జోగి రమేష్ గారిని ఆయన ఫేస్ ఉందండి, ఆయన గౌడు కులస్తులని ఫేస్ తోనే వరకు నాకైతే తెలియదు. అట్లా కాదు, మీరు ఇలా అనేదానికి లేదమ్మా. ఇప్పుడు మీరు అనొచ్చు కులాల గురించి, నేను అనడానికి లేదు. ఓకే, అట్లా కాదండి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏపీ అంటే కులం గురించి అడుగుతారు అనేది ఎందుకు వస్తుందంటే ఇంక ఇది ఎప్పటికీ తగ్గకపోతే అట్లా కాదమ్మా. రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళకి ఇద్దరికి 2 మంత్రులు వచ్చినాయి అండి. అంటే ఇప్పుడు 2 కులాలకు జరిగిన దాడి మీరు చెప్పేది అలాగే ఉంది. ఇప్పుడు కులంలో ఆయన ఒక మంత్రి కింద పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో ఆయన గౌడ కులస్తుడు కాబట్టి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మరి గౌడ కులస్తులు ప్రజలందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవండి. మా నాయకుడి పైన మనోభావాలు దెబ్బతింటాయి. ఓన్లీ గౌడ కులస్తులే కాదు, ఆయన మీద దాడి జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటాయి. ఇంకా ఎక్కువ దెబ్బతింటే హీఈస్ బీయింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యాస్ట్, హీఈస్ బీయింగ్ ద లీడర్ ఆఫ్ దట్ క్యాస్ట్. డెఫినెట్లీ అవుతుందమ్మా. ఈవెన్ ఫర్ అంబటి రాంబాబు కులాల మీద దాడి అంటారు. వాళ్ళ లడ్డు విషయంలో హిందూ మతస్థుల మీద దాడి అని వాళ్ళు అంటారు. లడ్డు విషయంలో తేడా అయింది కదండి. లడ్డు విషయంలో చెప్పండి, ఆ లడ్డూలో జంతువులు అది హిందూ మతం మీద దాడే కదండి. అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి.
సిబిఐ కోర్టుకి సమర్పించిన దాంట్లో అందులో జంతువులకు ఉందా లేదా లేదని క్లియర్గా ఇచ్చారు. తిరుపతి లడ్డు యొక్క ప్రతిష్టని మంట కలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఓకే భరత్ గారు ఒక్క నిమిషం. అనురాధ గారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లడ్డు విషయంలో కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది అనేది క్లియర్ గా లేదు అని చెప్పారు కదా. సో మా మీద చెప్తున్నానండి, ఇప్పుడు మనిషి అనేది చనిపోయాడు అనేది అంటే సిట్ అక్కడ కల్తీ జరిగింది అనేది స్పష్టంగా చెప్పింది. అంటే ఒక మనిషి చనిపోయాడు కానీ అది కత్తితో చంపితే కాదు, అది ఏదో గొడ్డల పొడితో చంపారు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అంటే కల్తీ జరిగిందనేది సిట్ చెప్తాంది. జరిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ వేరే విషయాలండి. అసలు ఏపీ ప్రజలకి కార్యకర్తలకి సంబంధం లేని విషయాలు. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే సిట్ విచారణలో నిజాలు తెలిస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది, లేదు అంటే క్లీన్ చిట్ ఇస్తుంది. కానీ ఈ దాడులు దీనికి దానికి లింక్ చేస్తారు, ఇక్కడ అదే ప్రాబ్లం. ఇవన్నీ మళ్లించటం కోసం వాళ్ళు ఇవన్నీ వాళ్ళ ప్రజల దృష్టిని మళ్లించటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు, మీరు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. ఏ విషయాన్ని డైవర్ట్ చేద్దాం అనుకుని దాడులు చేస్తున్నారు, క్లారిటీ లేదు. డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకి అలవాటు అండి. ఇదివరకు కూడా అమరావతి మహిళల మీద ఎన్ని దాడులు చేశారండి ఆ రోజున. అవన్నీ జరిగాయి కాబట్టే కదండి వైసీపీ ఇప్పుడు లేదు అధికారంలో. అవన్నీ జరిగాయి కాబట్టే ఇప్పుడు అధికారంలో లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాంటివి జరగకూడదు, అది కరెక్ట్ కాదు. ఇవాళ పూర్తిగా వాళ్ళ ఉనికిని ప్రజలు మర్చిపోతున్నారు. ఈ అభివృద్ధిలో మనం ఇచ్చే సంక్షేమంలో వీటన్నింటిలో ఈ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళు చూడలేకపోతున్నారు. దానికోసం గొడవలు సృష్టించడం కోసం వాళ్ళు మొదలు పెట్టిన క్రీడ ఇది. అది మేము చెప్పేది. ఆ క్రీడలో అయితే మేము ఎవరం భాగస్వాములు అవ్వము. 14 ఏళ్ళు అప్పుడు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు, మొత్తం ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారికి తెలుసు ఇవన్నీ ఏ రకంగా విషయంలో అయితే మీరు ఫెయిల్ అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. మాజీ మంత్రుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇళ్ల మీద పెట్రోల్ పోసి సిచ్యువేషన్ వచ్చింది అంటున్నారు. అసలు ఏదైనా మాట్లాడతారు. దానిలో కల్తీ జరిగింది అనేది వాస్తవం అనే మాట వాళ్ళు సిట్ ఇచ్చింది. ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు సిట్టు ఏమి ఇవ్వలేదు. ఇది జంతు కొవ్వులు కలిపారా కనబడిందా కనబడలేదా అనే దానికంటే కూడా వాళ్ళు కల్తీ అయితే జరిగింది, 250 కోట్ల అవినీతి జరిగింది, అక్కడ కెమికల్స్ కలిపి అని చెప్పినప్పుడు దాన్ని డైవర్షన్ చేయడానికి చేసే ప్రయత్నమే ఇదంతా చేస్తున్నారు. ప్రజలు హర్షించరు, వీళ్ళ భాషని హర్షించరు, ఈ అసభ్య పదజాలాన్ని. ఇది రాజకీయం కాదు. రాజకీయ ఎజెండాలని క్వశ్చన్ చేయటంలో తప్పులేదు, కానీ వీళ్ళు ఎంతసేపు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా జోగి రమేష్ నివాసం మీద దాడి జరగడం ఆగ్రహంతో జరిగిందని. బట్ ఎక్కడైనా దీనికి ఒక ఎండ్ కార్డ్ అయితే పడాలి కదా అనురాధ గారు. తప్పకుండానండి. దీనికి అసలు ఈ వీళ్ళు ఎంతసేపు రెచ్చగొట్టి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్నారు. మన వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళు ఆగాలి. ఆపాల్సిన బాధ్యత కూడా మాదే, ప్రభుత్వాందే. నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా చెప్పారు కదా, అందరూ విన్నారు. ఎవరో చూస్తా ఊరుకోరు. చట్టం తన పని అది చేస్తుంది, ఎలా చేయాలో అది చేస్తుంది. తప్పకుండా వీళ్ళు ఆగిపోతారు, చేయలేరు, చేయనివ్వదు. ఈ గవర్నమెంట్ కూడా కఠినంగానే ఉంటుంది. అలాగే ప్రజల మాన ప్రాణాలను రక్షించే ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. థ్యాంక్ యూ. సో అంటే మీరు మంచి మాట అన్నారు. ఎందుకంటే ఇక ముందు అట్లా జరగకుండా చూసుకుంటాం. ఒకవేళ కార్యకర్తలు ఆగ్రహానికి గురైనా అలా జరగకుండా చూసుకుంటామన్నది చాలా మంచి మాట. చూద్దాం. అంటే ఆ విధంగా ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం ఇక నుంచైనా సరే ఎటువైపు ఎవరిది తప్పులు ఉన్నా, బూతులు ఎవరు మాట్లాడినా సంయమనం పట్టించి చట్ట ప్రకారం నడుచుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. థ్యాంక్ యూ అనురాధ గారు. సో ఒకసారి జోగి రమేష్ మాట్లాడారు. ఆయన కొద్దిసేపటి క్రితం ఆ ఇంటి మీద అటాక్ జరిగిన తర్వాత జోగి రమేష్ ఏమన్నారో ఒకసారి చూద్దాం లైవ్ లో. లోకేష్ చెప్తా ఉన్నా మీ ద్వారా, నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం.
ఇవాళేమో సంబరపడుతున్నాయో, రాక్షస ఆనందం పొందుతాయనో హెచ్చరిస్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా, ఇది దుర్మార్గమైన చర్య. నేనేం చేశానా? నువ్వు 83 రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొందిన చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? పెట్రోల్ బాంబులు వేస్తావా? అసలు ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు. నేనేమన్నాను? ఈరోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామో చూస్తా. నువ్వు నీ గోండాలని, నీ రౌడీలని, నీ పిక్ పాకెట్ గాలని, బ్లేడ్ బ్యాచ్ ని, గంజాయి బ్యాచ్ ని విజయవాడ నుంచి, నలుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా? నీకు పెళ్ళాం పిల్లలు లేదా? నీకు ఇల్లు లేదా? నీకు కుటుంబం లేదా? ఇవాళతో ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా? లోకేష్ చెప్తా ఉన్నా, నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కదా నువ్వు తప్పైందని చెప్పకపోతే ఇటువంటి పనికి మాత్రం పిల్ల చేస్తలకి దొరికి భయపడ్డావు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి, నీ వెర్రి చేసలకి నీకు నిన్న చెప్పా, ఒళ్ళు తగ్గించుకున్నావు కానీ నీ చిప్పు దొబ్బింది, నీ మెదడు మొత్తం దొబ్బింది. ఏం పనురాయి పనికి మానోడా? ఒక బలహీన వర్గాల వాడి మీద నా మీద తాడారు. మనం జోగి రమేష్ కూడా ఒళ్ళు తగ్గించుకున్నావు కానీ ఎందుకు ఈ వ్యక్తిగత వ్యాఖ్యలు? అంటే లోకేష్ బరువు గురించి కామెంట్ చేయడం ఇవన్నీ అనవసరం. సరే బూతులు కాకపోవచ్చు కానీ ఈ ఏమైందంటే రాజకీయాల్లో, ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాడీ షేమింగ్, రెచ్చిపోతారు కార్యకర్తలు. సరే ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి ఇంటి మీద అటాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఇది అయిపోయి అంటే దాడి జరిగిన తర్వాత ఆయన మాట్లాడారు. సరే దాడి జరిగిన తర్వాత ఎవరైనా ఎమోషన్లో ఉంటారు. బట్ జోగి రమేష్ కూడా ఆయన అప్పుడు చేసింది చంద్రబాబు ఇంటి మీద నివాసం వెళ్ళి అటాక్ చేసినప్పుడు జగన్ మంత్రి పదవి ఇచ్చి ఉండాల్సింది కాదు. అంటే అట్లా చేస్తే ఇంకా పార్థసారథికి అప్పటి వరకు లైన్లో ఉన్న వ్యక్తికి ఇవ్వకుండా జోగి రమేష్కి ఇంటి మీద అటాక్ చేసినందుకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పి ఓ ముద్ర పడింది. సో మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా జోగి రమేష్ ఇప్పుడు ఇంటి మీద అటాక్ జరిగిన తర్వాత సంయమనంగా మాట్లాడి ఉంటే బాగుండేది. తప్పండి మీరు చేసిన తప్పండి అంటే ఆయనకు వచ్చేది. మళ్ళీ ఆయన ఒళ్ళు బలిసి కొవ్వు ఎక్కి లేకపోతే బాడీ కొవ్వు తగ్గిందని చెప్పి పనికి మాలినోడా ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇదేమవుతుంది అల్టిమేట్గా? ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. నాకేమనిపించిందంటే చాలా సంయమనంగా మాట్లాడారు అనిపించింది. చట్టబద్ధంగా ఎదుర్కొంటాం దీన్ని అని చెప్పి చెప్పారు. పోలీస్ ఆఫీసర్లు అందరినీ కూడా నోట్ చేసుకుంటాం డైరీలో, వచ్చిన తర్వాత వాళ్ళ పని కూడా చట్టబద్ధంగా తెలుస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దానిలో నాకు చాలా, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నాను, ఇంప్రెసివ్గా ఉంది. అంత దాడి జరిగినా సంయమనంగా మాట్లాడారు. మళ్ళీ జోగి రమేష్ ఇప్పుడు మాట్లాడింది సంయమనంగా లేదు. సో అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నాశనం చేయొద్దు రాజకీయ పార్టీలు, అక్కడ రాజకీయ పార్టీలు. ఎందుకంటే మంచి పెట్టుబడులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి ట్రాప్లో పడకూడదు. ఎందుకంటే ఆయన ఏంటంటే కార్యకర్తలు తన పార్టీ వాళ్ళైనా తప్పు చేస్తే శిక్షించమనే రకమని గత పరిపాలన చూసాయి. కానీ ఆయన మొన్న 2014 నుంచి 19 వరకు కూడా అదేవిధంగా చేశారు. తప్పు తనవాడు చేసినా చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్పి. కానీ గత లాస్ట్ 1 ఇయర్గా మీరు కొడాలి నాని మీద చర్య తీసుకోవట్లేదు, లేకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన పరిస్థితి, సొంత పార్టీ క్యాడర్ కూడా. సో ఆ ట్రాప్లో చంద్రబాబు నాయుడు పడకూడదు. ఆంధ్రప్రదేశ్ అంటే డెవలప్మెంట్ సన్ రైజ్ స్టేట్ అని మీరే చంద్రబాబు నాయుడు ఏదైతే ముందుకు వెళ్తున్నారో అదే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. ఈ అంబటి రాంబాబు మాట్లాడింది 100కి 200% తప్పు. జగన్ దాన్ని ఖండించకపోవడం తప్పు. కానీ రాత్రి అటాక్ చేశారు, సరే ఆగ్రహంతో చేశారు, నీ జరిగే రియాక్షన్ అనుకుందాం. ఇవాళ జోగి రమేష్ ఇంటి మీద అటాక్ చేశారు, రేపు ఇంకో ఇంటి మీద అటాక్ చేస్తూ పోతారు. ఈ అటాక్లు అన్నది మంచిది కాదు. అది ఆంధ్రప్రదేశ్ భవితవ్యానికి ఏ విధంగా కూడా మంచిది కాదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు లోకేష్ తరపు నుంచి ఒక స్టేట్మెంట్ రావాలి, జగన్ తరపు నుంచి కూడా స్టేట్మెంట్ రావాలి. ఏంటంటే
ఆయన ఇంకెంత అటాకులు జరిగితే అంత మనకు పొలిటికల్గా మైలేజ్ అని కూడా అనుకోకూడదు. రెండవది, ఇప్పుడు మార్గాని భరత్ తీసుకొచ్చిన ప్రస్తావన, అంబటి రాంబాబు మీద అటాక్ జరిగితే కాపు కులం మీద అటాక్ అట, జోగి రమేష్ మీద అటాక్ జరిగితే బీసీ మీద అటాక్, లేకపోతే గౌడ్ మీద అటాక్. ఇంకా ఆంధ్రప్రదేశ్ మీరు మళ్ళా దాడుల్లో బీహారు, కులాల్లో యూపీకి తీసుకొద్దామని చూస్తున్నారు, ఏపీని యూపీ తీసుకొద్దామని చేస్తున్నట్టుంది. అంబటి రాంబాబు మీద అటాక్ అయితే కాపు మీద అటాక్, మరి పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు అప్పుడు కాపుల మీద అటాక్ కదా. ఆయన తెలివిగా కాపులతోనే తిట్టించారు. పేరు నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ వచ్చి పవన్ కళ్యాణ్ని తిట్టడం, ఏ కులాన్ని ఆ కులంతో తిట్టించడం. ఇది గౌడ కులం మీద లేకపోతే కాపు కులం మీద అటాక్ ఎట్లా అవుతుంది? ఇక అంబటి రాంబాబు చంద్రబాబు మీద తిడితే ఇక కమ్మోళ్ళ మీద అటాక్ అన్నట్ట. ఈ కులపరమైన ప్రస్తావన దయచేసి తీసుకురాకండి. ఈ తీసుకొచ్చే ఏపీని ఈ విధంగా నాశనం చేశారు. సో అల్టిమేట్గా పోలీసులు కూడా కొంత స్పైన్ చూపించాలి. ఇక ఆపేయాలి. జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది. ఆపేయాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.